నమస్తే 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 అందరికీ నమస్కారం. మా తుమ్మన్పేట్ ప్రజలకి, మా అచ్చంపేట్ ప్రజలకి, మా నాగర్ కర్నూలు ప్రజలకి అందరికీ మా నమస్కారం. తినేసాను అందరూ తిన్నారా? ఇప్పుడే సగంలో లేపు తీసుకొచ్చాను. నన్ను సగంలో ఏంటంటే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. ఇది మా ఊరు, మా డాడీ వాళ్ళ ఊరు. నా మొదటి బర్త్డే తుమ్మన్పేటలో జరిగిండే. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీస్ అందరు హైదరాబాద్కి షిఫ్ట్ అయినరు. జాబ్ల గురించి, డబ్బుల గురించి, సంపాదించడం గురించి నెమ్మది అందరు అయితే అటు వెళ్ళిండ్రు. ఇటు ఇల్లు పాత అయిపోయి కూలబడ్డది. కానీ హైదరాబాద్కి ఎంత షిఫ్ట్ అయినా నాన్న వాళ్ళకి ఊరంటే ఒక విపరీతమైన అటాచ్మెంట్, ఇమోషన్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, నేను పెళ్లి ప్లాన్ చేస్తుంటే ప్యారలీ నాన్న ఊరు వాళ్ళతోని అక్కడ అన్నం తింటేనే నాకు తృప్తిరా, లేకపోతే పెళ్లి కాదనే స్పేస్లు ఉన్నారు. 100% ఊరికి వెళ్తేనే ఇది ఒక కంప్లీషన్. పెరుగుతున్నప్పుడు, యాక్టర్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ కొన్ని డబ్బులు సంపాదించినప్పుడు మా అమ్మ నాన్న ఫస్ట్ అడుగుతుండే మీకు ఏం కావాలని. అమ్మేమో అరే ఇల్లు కట్టరా అన్నారు. ఫస్ట్ ఇల్లు కట్టినా. ఇట్లా నాన్నని ఎప్పుడు ఇల్లు కట్టిన తర్వాత కూడా నాన్నని ఎప్పుడు ఏమని అడిగితే ఏం కావాలి నాన్న అంటే అరే ఊర్లో కొంత పొలము ఇల్లు కట్టిరా, నేను వ్యవసాయం చేసుకుంటా హాయిగా ఉంటా అంటారు. ఫైనల్ గా నాన్న కట్టిన ఇల్లు, ఊర్లో ఇల్లు ఉండాలని నాన్న లాస్ట్ 1.5 year లో ఈ ఇల్లు కట్టిండ్రు. ఊరికి వచ్చి మనం మీరంతా ఉండాలి, ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ ఊరికి రావాలని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికి వచ్చి మా ఊరు వాళ్ళందరినీ చూసుకొని, మా ఊరు వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది, పొలం ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాం ఊరికి. ఇంకా చాలా చేయాలి ఊర్లో, ఒకటొక్కటి నెమ్మదిగా చేద్దాం. తర్వాత మళ్ళీ ఆనందపల్లి అయినప్పుడు మళ్ళీ వ్రతానికి 100% ఆనందపల్లి, లేదంటే పెళ్ళి ఇక్కడ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ మనమంతా కలిసి అన్నకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అరుద్దామా? ఇది అన్న చెప్పినట్టు మా నాన్న డ్రీమ్. ఈ రోజు కోసమే ఆ ఇల్లు కట్టిండ్రు. మీరంతా ఇట్లా అన్నం చూసి ఈ విష్ చేయాలి అనేది. మీరందరు ఇక్కడికి వచ్చి మీ సెలబ్రేషన్స్ జాగ్రత్త, అక్కడంతా జాగ్రత్త. మేడం రౌడీ ఫ్యాన్స్ ఎనర్జీకి భయపడి ఇంకా పూజలు ఉన్నారు, వాళ్ళంతా పూజలు ఉన్నారు. సో ఇంకా రాలేవు. నేను తమ్ముడు వచ్చాం, కానీ మేడంని కూడా తీసుకొస్తాను మరి మీ అందరినీ కూడా. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నకి మీ బ్యూటిఫుల్ లవింగ్ విషెస్ అన్ని ఇచ్చినందుకు. మంచిగా అంటే ఫుడ్ ఎంజాయ్ చేస్తురా? ప్లీజ్ చాలా జాగ్రత్త, మంచిగా తిని జాగ్రత్త ఇంటికి వెళ్ళండి.
మన పోలీస్ టీమ్కి ఇబ్బంది పెట్టకుండా, పోలీస్ టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇదంతా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ చాలా జాగ్రత్తగా మంచిగా తిని మీ విషెస్ అయితే మా అన్నకి హ్యాపీలీ అందినాయి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళు వద్దున ఇప్పుడు కనుక్కున్నా వాళ్ళు టైం పడుతుంది, మీరు వెయిట్ చేయగలి వస్తున్నా ఇంకా ఊరికి వస్తూనే ఉంటాము. రావాలా? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసి చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ. అయితే నాకు రష్మికకి అమ్మకి నాన్నకి పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నుండి పోవాలా, షూటింగ్ 3 గంటలు ఉంటుంది దూరం. ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి. 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇయర్ నుంచి. అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అది డాడీ ఐడెంటిఫై చేశారు. ఇది తొందరగా నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వరకు తీసుకెళ్ళి అది ఇంకా తెలంగాణ కవర్ చేసి ఇంకా మొత్తం పెంచుతూ వెళ్ళాలి. కానీ ఫస్ట్ అచ్చంపేట్ డివిజన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ ఇయర్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఆల్ మై కిడ్స్ హియర్. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ వీఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ in this way. Thank you all.